లేకపోవచ్చు అని కూడా ఆయన నేను చెప్పడం కూడా జరిగింది. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిన్న ఆయన ఫైనాన్షియల్ దీనికోసం కాదు అని నిన్న స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు దాని కలెక్షన్ 40 కోట్లు 50 కోట్లు ప్రీమియర్ షో. ఓకే, దాన్ని మనం నేను ఫైనాన్షియల్ గురించి మాట్లాడను కానీ బట్ ఓవరాల్ గా ఆయనకున్న సామాజిక దృక్పథంతోనే ఈ సినిమా తీశాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఒక పాత్రని సృష్టించి ఆ పాత్రని ఏ విధంగా 10 మందికి ఈ సమాజంలో దాని ఎఫెక్ట్ ఉంటది, ఏ విధంగా సమాజంలో దాని ఇంపాక్ట్ తీసుకెళ్లగలుగుతాము అనే ఉద్దేశంతోనే ఈ సినిమా నడుస్తా ఉంది. సో మనం అల్టిమేట్ గా అభిమానులకి ఆయన నటించాలని కోరుకోవాలి. ఎవరైనా సరే, ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా సరే, ఈవెన్ రాంబాబు గారైనా ఒప్పుకుంటారు ఆయన సినిమా చేయాలని. ఆయనకున్న టైం సెన్స్, ఆయనకున్న దీంతో, ఎందుకంటే రాబోయే రోజుల్లో మరింత ఆయన ప్రజాక్షేత్రంలో ఇంకా 10 మందికి ఉపయోగపడతారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన సాయశక్తుల కృషి చేస్తారని దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం రాజకీయంగా చూసాం ఏ విధంగా ఈ సంవత్సరం కాలంలో ఆయన మంది పనిచేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన దీంట్లో ఏ విధంగా ఆయన సొంత డబ్బుల్ని దారాదత్తం చేసి ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి అన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు చెప్పులు ఇచ్చారు గిరిజనులందరికీ, లేకపోతే కొన్ని చోట్ల ఆయన సొంత డబ్బులు ఇచ్చారు, రైతులకి సొంత డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఎక్కడన్నా అవసరం అయితే ఆయన సొంత డబ్బులు ఇచ్చి ఆయన ఆదుకోవటం మనం చూసాం. అంటే ఇది ఒక సామాజిక దృక్పథం, మానవతా దృక్పథం రెండు కలిసి ఉన్నాయి ఆయనలో. సో దీంతో మనం ఆయన ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని, మంచి ఫ్యూచర్ తో ఆయన ఉన్నత స్థాయిని ఆదరించాలని చెప్పి అందరం కూడా కోరుకుంటాము. రైట్. చిట్టిబాబు గారు జాయిన్ అయ్యారు. త్రిపుర నుంచి చిట్టిబాబు గారు సినీ నిర్మాత, దర్శకులు, అదేవిధంగా రాజకీయ సామాజిక విశ్లేషకులు, సినీ క్రిటిక్ కూడా చెప్పుకోవచ్చు మనం చిట్టిబాబు గారిని. సార్ నమస్తే, చీకట్లో ఉన్నారు, దయచేసి వెలుతురులోకి రండి. ఓకే, యా మీరు వెలుతురులోకి వస్తే చీకట్లో ఉన్న వాళ్ళు చూసి తట్టుకోలేరేమో. ఎప్పుడు వెలుతురులోనే ఉంటుంది, చీకట్లో ఎప్పుడు ఉండదు. ఇంతకే సినిమా టికెట్ బుక్ చేసుకున్నారా రేపు హరిహర వీరమలకి? చేశారు. ఎప్పుడు ప్రీమియర్ మార్నింగా లేకపోతే ఎప్పుడు? మార్నింగ్. సో ఎలా ఉండబోతుంది చిట్టిబాబు గారు? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మీకు దాదాపు 40 years ఇండస్ట్రీ, మీరు ఇప్పుడు హరిహర వీరమల మీద చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి ఆయన మొదటి సినిమా. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో అయితే మరి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు మరి థియేటర్లను బుక్ చేసేసి అభిమానులకి షోలు చూపెడతామన్నారు, అదేవిధంగా ర్యాలీలు చేస్తామన్నారు, పూజలు కూడా చేస్తామన్నారు. చిట్టిబాబు గారు, ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ఏ భాషలో అయినా ఏ రాష్ట్రంలో అయినా హంగామా ఉంటుంది. దాని గురించి పెద్ద మనం ప్రతి స్టార్ హీరోకి ఉంటే హంగామాలే. ఇవాళ ఈ సినిమా పర్టికులర్ గా ఈ సినిమాను ఖచ్చితంగా హిట్ అవ్వాలని నేను ఒక సినిమా వాడిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అనేవాడు, అతను నాకు ఎప్పటి నుంచో అతను మేకప్ మ్యాన్ గా ఉన్న రోజుల నుంచి విజయశాంతికి మేకప్ మ్యాన్ గా ఉన్న రోజు అలా పెట్టు ఆయన ఎదుగుతూ అతను కర్తవ్యం సినిమా నుంచి ఇప్పటిదాకా నాకు ఆయన బీజేపీ రావడం, బీజేపీలో కూడా మేము కలిసి చేయడం, అప్పుడు సినిమా ఫీల్డే కాకుండా ఆయన నాకు చాలా అనుబంధం ప్రొడ్యూసర్ తోటి. అతను ఏంటి, అతని టేస్ట్ ఏంటి, అతని దగ్గర ఉన్న క్వాలిఫికేషన్, అతను ఇంత డిలే అయినా ఇంకొక ప్రొడ్యూసర్ అయితే ఇంత డిలేని డైరెక్టర్ మారిన దాన్ని అంత తట్టుకోలే. ఆయన కనుక అతనికి పట్టు ఉంది, కథ మీద పట్టు ఉంది, మీ సినిమా మేకింగ్ మీద పట్టు ఉంది. ఎన్నైనా నేను గతంలో కూడా ఒకసారి చెప్పారు, ఆ సినిమా లేట్ అవుతుంది, ఆ సినిమా ఏమవుతుందని అడిగితే కూడా ఏఎం రత్నం అనే ప్రొడ్యూసర్ కేసులో అది లేట్ అనేది లెక్క రాదు. అతను పట్టుగల ప్రొడ్యూసర్, అతను కర్తవ్యం తీసినా, బృందావన కాలం తీసినా, పెద్దరికం తీసినా, భారతీయుడు తీసినా, ఏ తీసినా కథ మీద పట్టున్న నిర్మాత, ప్రొడక్షన్ మేకింగ్ మీద గ్రిప్ ఉన్న నిర్మాత కనుక ఖచ్చితంగా ఆ సినిమా ఎప్పుడు వచ్చినా బాగుంటుంది, మంచి సినిమా అవుతుందనే నా కాన్ఫిడెన్స్. అదే ఇప్పుడు కూడా ఆ సినిమా ఆ కాన్ఫిడెన్స్ తోనే ఏఎం రత్నం నుంచి వచ్చే మరొక పెద్ద హిట్, ఆ నిర్మాణం నుంచి వచ్చే పెద్ద హిట్ అవుద్ది, ఒక భారతీయుడు లాంటి సినిమాను అలా ఒక సినిమా అవుతుందని నా కోరిక, అవ్వాలి కూడా. ఎందుకంటే నేను సినిమా వాడిగా ఇలాంటి ఏ సినిమా, ఒక సినిమా వాడిగా ఇలాంటి పెద్ద సినిమా ఏ సినిమా అయినా ఇంత ఖర్చు పెట్టిన సినిమా సక్సెస్ అవ్వాలి, ఆ డబ్బు ఇండస్ట్రీలో రొటేట్ అవ్వాలి. ఒక పెద్ద సినిమా ఆగిపోయిందంటే ఆ డబ్బు రొటేషన్ ఆగిపోతే సినిమా ఫీల్డ్కి నష్టం, ఒక వ్యక్తికి కాదు, ఇక్కడ ఒక సినిమా ఫీల్డ్కే నష్టం. కనుక అలాంటి సినిమా సక్సెస్ అవ్వాలి, ఆ డబ్బు వెళ్ళిన కోట్లు, బయటికి వెళ్ళిన కోట్లు మళ్ళీ ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఇలాంటి పెద్ద సినిమా సక్సెస్ అవ్వాలి. అందుకని ఏ పెద్ద సినిమా అయినా కోట్ల మీద ఖర్చు పెట్టి పెద్ద సినిమా ఏదైనా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. అవ్వకపోతే అది ప్రేక్షకులు నిరాదరిస్తే అది వేరే విషయం. కానీ నాలాంటి వాళ్ళు, నా సినిమాలో ఉన్నవాడు ఎవడైనా సరే
ఇలాంటి సినిమాలను పెద్ద సినిమాలు సక్సెస్ అవ్వాలని ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం. మనతోటి జనసేన పార్టీ ఎమ్మెల్యే పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు ఉన్నారు ఫోన్ లైన్లో, వారితో మాట్లాడదాం. నమస్తే అండి గిడ్డి సత్యనారాయణ గారు. నమస్తే అండి సార్, బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి పూజలు పెద్ద ఎత్తున చేస్తున్నట్టున్నారు, ర్యాలీలు చేస్తున్నట్టున్నారు రాష్ట్ర అవును సార్, మా నాయకుడు సత్యనారాయణ గారు. అలా సార్, పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నట్టున్నారు సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి. మా నాయకుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రం విజయవంతం కావాలని పూజలు చేశాం సార్. సో మొత్తానికి రేపొద్దున సినిమా మీరు కూడా చూడబోతున్నారా ఎర్లీ మార్నింగ్? ఈ రోజే నైట్ చూస్తాం సార్. ఈ రోజే చూస్తారా? టికెట్ అది బుక్ చేసేసారు అయితే మొత్తం. సో బెనిఫిష్ అంటే థియేటర్ మొత్తం బుక్ చేశారా, లేకపోతే కేవలం మీకోసం మీ అనుచరులకే బుక్ చేశారా? లేదు, మూడు థియేటర్లు మూడు థియేటర్లు బుక్ చేసేసారు. 3 థియేటర్లు బుక్ చేశాం. సో మొత్తానికి మంచి హుషారు మీద ఉన్నట్టున్నారు ఎమ్మెల్యే గారు అయితే. కాదు, మా అనుచర గారు మొత్తం అంతా కూడా. ఓకే. సో చూశాను, అదే సోషల్ మీడియాలో కూడా వచ్చింది, మీరు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. సో మొత్తానికి గిడ్డి సత్యనారాయణ గారు హరిహర వీరమల్లు అంటే జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన చిత్రం మొట్టమొదటిసారి విడుదలవుతా ఉంది ఈ సినిమా. సో కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని అనుకోవచ్చా? ఉన్నాయి సార్, చాలా పెద్ద మొత్తాల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకోటి సార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ సర్వీస్ చేస్తున్నారు సార్. ఓకే. ఆయన సర్వీసెస్ ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆయన ఎన్నంటూ ఉంటారని ఈ సందర్భంలో మీకు చెప్తున్నా. అయితే ఒకటి ఎమ్మెల్యే గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా ఆయన రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి కొంతమంది కోరుకుంటున్నారు, కొంతమంది మాత్రం ఆయన రాజకీయాలతో పాటు కనీసం 2 సంవత్సరాలకు ఒక సినిమా అన్నా తీయాలి అని చెప్పేసి కోరుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో 2 బ్యాలెన్స్ చేసుకోవడం కుదురుతుందంటారా? ఎందుకంటే ఇప్పుడు మరి సినిమా పండగ మీకు ఈ 2-3 రోజులు అభిమానులకే కాదు ఎమ్మెల్యేలకి, జిల్లా అధ్యక్షులు కూడా సినిమా ఒక పండగలాగా ఈరోజు మీరు జరుపుకుంటా ఉన్నారు. మరి ఆయన సినిమాలు పూర్తిగా వదిలేస్తే ఏంటి సార్ పరిస్థితి? ఇంత పెద్ద స్టార్, పాన్ ఇండియా స్టార్ ఈరోజు ఆయన. లేదు, రెండాట్లో కూడా ఆయన న్యాయం చేకూరుస్తాడు. అవునా? రెండింటి మీద ఆయన స్వారీ చేయగలరు అయితే? చేయగలరు సార్. ఓకే. మొత్తానికి